IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా అల్లాడిపోతుంది. క్లౌడ్ బ్లాస్ట్ వల్ల సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్గఢ్ లో ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. ఈ వరదల్లో 19 మంది గల్లంతయ్యారు. వీరి కోసం ఎస్డీఆర్ఎఫ్ గాలింపు చేపట్టింది. వీరంతా హైడ్రో పవర్ ప్లాంట్ కు చెందిన సిబ్బందిగా తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ సీఎంతో కేంద్ర మంత్రి నడ్డా ఫోన్లో మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం తరపున వీలైనంత సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా అల్లాడిపోతోంది. క్లౌడ్ బ్లాస్ట్ వల్ల సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలో సమేజ్గఢ్ లో ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక ఈ వరదలో ఇప్పటికే 19 మంది గల్లంతయ్యారు. వీరి కోసం అటు ఎస్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చేపట్టింది. వీరంతా కూడా హైడ్రో పవర్ ప్లాంట్ కు చెందిన సిబ్బందిగా తెలుస్తోంది. ఇక హిమాచల్ ప్రదేశ్ సీఎంతో అటు కేంద్ర మంత్రి నడ్డా ఫోన్లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తరపున వీలైనంత సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సిమ్లాను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా అల్లాడిపోతోంది. క్లౌడ్ బ్లాస్ట్ వల్ల సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలో సమేజ్గఢ్ లో ఆకస్మికంగా వరదలు సంభవించాయి. ఈ వరదల్లో ఇప్పటికే 19 మంది గల్లంతవగా వారి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చేపట్టింది. వారి ఆచూకీ కోసం శ్రమిస్తోంది. వీరంతా కూడా హైడ్రో పవర్ ప్లాంట్ కు చెందిన సిబ్బందిగా తెలుస్తోంది. ఇక హిమాచల్ ప్రదేశ్ సీఎంతో ఇప్పటికే కేంద్ర మంత్రి నడ్డా ఫోన్లో మాట్లాడారు. డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తరపున వీలైనంత సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.